బ్రో ఏంటి పోస్టర్ పట్టుకొని తిరుగుతున్నారు? అంటేనా నేను ఒక 70 సంవత్సరాలుగా మన జీవితాలు మారలే, మనం మారలే. సో నేను ఏంటంటే యూత్ని చూస్తూ ఉన్నా. ఏంటంటే ఎప్పుడు చూసినా బిగ్ బాస్, క్రికెట్, కొట్లాటలు అని తిరుగుతున్నాం తప్ప కానీ సో ఎవరు రాజకీయాలు రావట్లేదు. సో మన తాతలు, మన ముత్తాతలు మన కోసం ఇంత పెద్ద దేశాన్ని మనకి ఇచ్చిపోయారు. కానీ సో యూత్ అంటే జస్ట్ చదువుకి అంకితం అవుతారు. సో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న, అమ్మ, అక్క అందరూ కూడా మెయిన్గా యూత్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే ప్రతి ఒక్కరు ఎక్కడైతే విద్యతో పాటు చదువుతో పాటు ఎప్పుడైతే యూత్ రాజకీయాలకు వస్తారో 100% ఒక మంచి ఇండియాని మనం ఫామ్ చేసుకోమని అనుకుంటున్నా. నిజంగా ఏంటంటే మొన్న ఒక కామెంట్ నిన్న ఇది చూసాము. బర్రెల కానీ ఒక అక్క, తను ఒక ఇన్స్టాగ్రామ్ చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఈరోజు ఇండిపెండెంట్గా నామినేట్ చేసింది. సో నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే మెయిన్గా యూత్ అంటే రాజకీయాలు అంటే ఓన్లు ఏజ్ బారిన చేయాలా, ఎందుకు యూత్ ఎందుకు చేయకూడదు అంటే మనం చదువుకున్న వాళ్ళు ఎందుకు చేయకూడదు? సో మనం చూస్తున్నా 70 సంవత్సరాలుగా మనం మారలేదు, మన జీవితాలు మారలేదు. సో నిజంగా నేను ఏమనుకుంటున్నా అంటే సో మెయిన్గా ఇది మంచి అవకాశం అన్న. నిజంగా ఇప్పుడు ఏంటంటే జాబ్స్ చాలామంది రావు. సో మన జాబ్స్ ఎట్లా ప్రిపేర్ అవుతాం? సో ఎండనక, వాననక, రాయనక, రప్పనక మన జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యి జాబ్ కోసం కష్టపడుతున్నాం. సో ఇది ఒక మంచి జాబ్. నిజంగా నేను రిక్వెస్ట్ చేసిన యూత్ అందరికీ మెయిన్ ఏంటంటే సో మీకోసం ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం పోస్ట్ మీరు ఎందుకు వదులుకుంటారు? సో నిజంగా నువ్వు ఐఏఎస్ అయినా అనుకో, ఎవరు సలం కొడతావు? ఒక రాజకీయ నాయకునిగా సలం కొడతావు. సో అది ఇది పెద్ద చదువు. సో నేను నిజంగా చెప్తా, ఇప్పుడే మీరు బిగ్ బాస్లు ఇవన్నీ పక్కన పెట్టేసి మనకి 20 రోజులే టైం ఉంది. సో మీరు ఎక్కడ పడితే అక్కడ ఇండిపెండెంట్గా నామినేషన్ అండి, పార్టీ నుంచి నామినేషన్ ఎట్టనే కానీ ఒక మంచి ఇండియాని ఫామ్ చేయాలని కోరుకుంటున్నా బ్రో. 55 ఏంటంటే 70 సంవత్సరాలు మన జీవితాలు మారలే, మనం మారాలి బ్రో. ఒక యూత్ ఎందుకు పాలిటిక్స్ రావద్దు? యూత్ అంటే ఎప్పుడు జయగొట్టేటోలేనా? యూత్ ఎందుకు రాజకీయ నాయకులు కావద్దు? యూత్ ఎమ్మెల్యే కావద్దా? సో నిజంగా నాకు ఏంటంటే మన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు చాలామంది. సో వాళ్ళు ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు? వాళ్ళకి ఐడెంటిటీ ఉండదా? సో నేనేమంటే మెయిన్ అంటే యూత్ అప్పుడు మాట్లాడడానికి వచ్చాను. సో యూత్ ఎప్పుడంటే ఎడ్యుకేషనే కాకుండా చదువుతో పాటు రాజకీయాలకు వచ్చినప్పుడు అద్భుతమైన లీడ్ ఇండియా 2020 కానీ సో అద్భుతమైన మోడల్ ఇండియా కానీ అటువంటి ఇండియా ఫామ్ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే మన పూర్వీకులు అన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, గాంధీ కానీ ఎంతో ఉద్యమాలు చేసి మనకి ఇంత పెద్ద దేశాన్ని ఇచ్చిపోయారన్న. సో మనం జస్ట్ తింటున్నాం, పోతున్నాం, బిగ్ బాస్ చూస్తున్నాం, కాలేజ్కి పోతాం, తిరిగి వస్తున్నాం. ఇంకా డెవలప్ అవుతాయి నా ఇండియా. సో నేను అదే అంట, చదువుకున్న ప్రతి ఒక్కడు సో మీకు వీలైన మొత్తం ప్రతి ఒక్క ఇండిపెండెంట్ కానీ, పార్టీ నుంచి కానీ, ఏ పార్టీ అయినా సరే కానీ నామినేషన్ వేయండి, మీకు వీలైనంత వరకు ప్రచారం చేయండి. సో నేను అనుకుంటున్నా ఎప్పుడైతే ఒక యూత్, ఒక చదువుకున్నోడు రాజ్యాన్ని వెళ్తే మాత్రం అప్పుడు మన అంటాం కన్నా నిజమైన భారతదేశం, అప్పుడు నిజమైన భారతదేశం. 10th ఫెయిల్ అయినాడు రాజకీయం చేస్తున్నా, డిగ్రీ ఫెయిల్ అయిన రాజకీయం చేస్తున్నా. సో అసలు చదువు రానాడు రాజకీయం, మల్లారెడ్డి ఉన్నానా? అటు చదివే రాదన్నా, అటువంటి ఎంపీ అవుతున్నా. మనం చదువుకున్నాం, మనం ఎందుకు రావద్దు రాజకీయాలకు? సో నేను రిక్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు అన్న, మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఎక్కడున్నా సరే మన టైం లేదు. సో మీరు ఇప్పుడు వెళ్ళి రేపన్నా ఎల్లుండి వెళ్ళండి, మీరు తొందరగా ఇండిపెండెంట్ నామినేషన్ అయ్యండి. ఒక మొన్న బర్రె లెక్క కానీ తను ఏంటంటే తనకు ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అయ్యింది, తను ఇండిపెండెంట్ నామినేషన్ చేసి ఒక అబ్బాయి అయితే నిన్న గాడిద మీద పోయి ఇండిపెండెంట్ నామినేషన్ వేసినాడు. సో వాళ్ళకి ఏమవసరం? మనం చూసాం, మనకు ఉద్యోగాలు లేవు, నిజమైన జీవితాలు లేదు అంటే మనం ఎంత కష్టపడుతున్నా కానీ మనకు నిజ జీవితం లేదు. సో నేను అడుగుతున్న ప్రతి ఒక్కరు సో మీరు వీలైన మట్టుకు మీరు అందరు రాజకీయాలు రావాలని కోరుకుంటా. యూత్ అయితే మెయిన్గా సో మీ చేతుల్లోనే దేశం, గుడ్ స్టూడెంట్ విల్ బికమ్ గుడ్ సిటిజన్ అంటారు. డైలాగ్ మాత్రమే కాదు. సో నిజంగా యూత్ ఎప్పుడైతే రాజకీయాలకు వస్తుందో అప్పుడే నిజమైన ఇండియా ఫామ్ అవుతుంది. సో నేను సో వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ మంచి నోటిఫికేషన్ వచ్చింది, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం. సో అతి త్వరలో ఈ జాబ్స్ మీరు అప్లై చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.